సో పవర్ సెంటర్లో అయితే ఇండైరెక్ట్ ఫైల్ మెథడ్ అనేది కాన్సెప్ట్ ఉంది. ఓకే, సో సేమ్ సినారియో మనకి ఐఎస్సిఎస్లో ఎలా చేస్తాం. సో ఐఎస్సిఎస్లో కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న లాగానే సేమ్. సో మల్టిపుల్ ఫైల్స్కి అదొకటి వేరండి. సో నీకు మల్టిపుల్ ఫైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటే సేమ్ మనం మ్యాపింగ్స్ క్రియేట్ చేయాలి ప్రతి ఫైల్కి. ఓకే, సో సేమ్ స్ట్రక్చర్ ఉంటే మనం ఎలా క్రియేట్ చేస్తాం. సో ఐఏసిఎస్లో వచ్చేసి సేమ్ స్ట్రక్చర్ ఉందంటే జస్ట్ మనకి నేమింగ్ ఒకటి చేంజ్ అంతే. ఫైల్ లిస్ట్ అని వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఫైల్ మెథడ్. మనకి ఐఏసిఎస్లో ఫైల్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సేమ్ మనం ఇక్కడ ఎలా క్రియేట్ చేసామో ఈ మల్టిపుల్ ఫైల్స్ అనేది ఒక ఫోల్డర్లో ఉంటుంది. ఆ ఫోల్డర్కి ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ క్రియేట్ చేస్తాము సేమ్ ఇలానే. సో దానికి కూడా ఒక కాన్ఫిగరేషన్ క్రియేట్ చేసి మనం ఇది ఒక డమ్మీ లాగా మనం దానికి ఇస్తాం అనమాట. సో మ్యాపింగ్ క్రియేట్ చేస్తాము సేమ్ ఇలానే టార్గెట్లోకి లోడ్ చేయాలి. సో అక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి సోర్స్లో. ఫైల్ లిస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి చేయాలి. ఓకే, అది చూద్దాము. సో థియరటికల్ వైజ్ సేమ్. ఓకే, సో ఇంప్లిమెంటేషన్లో వస్తేనే చేంజెస్ ఉన్నాయి. సో ఫైల్ లిస్ట్ అనేది ఒకటి నేమ్ చేంజ్ అవుతుంది అంతే. ఓకే, let's go to data integration. నాకు లైసెన్స్ నిన్నగా అయిపోయింది. సో నేను ఈరోజు మళ్ళీ క్రియేట్ చేసాక వస్తుంది. సో కనెక్షన్స్ అన్ని మళ్ళీ మనం క్రియేట్ చేయాలి. సేమ్ ఫైల్స్ యూస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఫైల్స్ సేమ్ పాత్ యూస్ చేస్తా. చూద్దాం మనం ఇందులో ఎలా క్రియేట్ చేస్తాం. సో మ్యాపింగ్ నేమ్ ఇక్కడ ఫైల్ లిస్ట్ అనేది యూస్ చేస్తాం అంటే లొకేషన్ డిపార్ట్మెంట్ అని. సోర్స్ వచ్చేసి ఇట్స్ ఎ ఫైల్ కదా, న్యూ కనెక్షన్. ఇది ఫ్లాట్ ఫైల్ టైప్, ఎన్విరాన్మెంట్ డైరెక్ట్ source files tested. ఓకే, సో ఇక్కడ సోర్స్ టైప్కి వెళ్తే మనకి డిఫరెంట్ ఉన్నాయి. సింగిల్ ఆబ్జెక్ట్ అంటే జస్ట్ 1 to 1. ఫైల్ లిస్ట్ అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ మనం ఎలా చేసాం అలా. సో కమాండ్ అంటే సేమ్, మనకి లినక్స్ సర్వర్స్ ఉంటాయి. ప్రీ సెషన్ పోస్ట్ సెషన్ కమాండ్ యూజ్ చేసి మనం చూస్తాం. సో అలాంటి టైంలో కమాండ్ అని సోర్స్ టైప్ అనేది సెలెక్ట్ చేయాలి. పారామీటర్ అంటే సో మనం ఇండైరెక్ట్ గా పారామీటర్ ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్లో మనము డీటెయిల్స్ అన్ని ఇస్తాం అనమాట. సో అది ఇస్తే పారామీటర్ అని ఇవ్వాలి. సో ఫైల్ టైప్ వచ్చేసి ఫైల్ లిస్ట్. ఇప్పుడు ఇక్కడ ఒకటి శాంపుల్ కాన్ఫిగరేషన్ ఫైల్ ని మనం సెలెక్ట్ చేయాలి. సో config.txt కదా నేను క్రియేట్ చేసింది. సో నేను అది తీసుకుంటున్నాను. ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఇక్కడైతే నువ్వు ఎలాంటి డిలీటర్ ఉన్నా మనం చెక్ చూస్ చేసుకోవచ్చు. సో ఎస్కేప్ క్యారెక్టర్ ఇక్కడ ఏముంది మనకి డిలిమిటర్ కామన్ కాబట్టి కామన్ ఇస్తాం. సో ఇక్కడ నీకు మల్టిపుల్ డిలిమిటర్స్ ఏం ఉన్నా కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. సో లైక్ నేను చెప్పినట్లు ఇక్కడ టిల్ట్ హ్యాష్ ఇక్కడ ఉంది కదా.
డిలిమిటర్ బై డిఫాల్ట్ గా కామా తీసుకుంటుంది. స్పేస్ ఉంటే ట్యాబ్ అని ఇవ్వాలి, కోలన్ ఉంటే కోలన్ అని ఇవ్వాలి, సెమీ కోలన్, నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే మనం అది వెళ్ళి ఇక్కడ నాన్ ప్రింటబుల్ అని ఇచ్చి ఇక్కడ వాల్యూ స్పెసిఫై చేయాలి. లేకపోతే వేరే ఉన్నాయంటే ఆ వేరే ఏవి ఉన్నాయో లైక్ ఇలా మెన్షన్ చేయాలి. సో ఆ డిలిమిటర్ ఏది ఉన్నా ఇక్కడ మల్టిపుల్ ఎలాంటి డిలిమిటర్స్ ఉన్నా ఇది IACS లో రీడ్ చేస్తుంది. సో మనకి ఏముంది, కామా ఉంది కాబట్టి నేను జస్ట్ కామాని సెలెక్ట్ చేస్తాను. నువ్వు శాంపుల్ గా ఫైల్ నేను ఫస్ట్ స్టార్టింగ్ లో మనం ఎలా క్రియేట్ చేసాము, 3 డిలిమిటెడ్. సో ఇలా తీసుకొని నువ్వు ఫైల్ క్రియేట్ చేయి. తర్వాత ఇక్కడ అదర్స్ లో నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇలా సెలెక్ట్ చేసుకుంటే రీడ్ చేస్తుంది. ఓకే, సో నువ్వు ఎక్సర్సైజ్ కిందకి చెయ్యి. సో నేను ఇక్కడ డిఫాల్ట్ గా కామా ఉంది కాబట్టి నేను ఇక్కడ కామా సెలెక్ట్ చేస్తున్నా. ఇంపోర్ట్ రో ఫ్రమ్ 1, ఫస్ట్ డేటా రో వచ్చేసి 2. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. బట్ ఇన్ఫర్మేటిక్ లో మనకి చెక్ చేయడానికి లేదు. ఇలా ఫార్మాట్ అయిన తర్వాత అది ఎలా రీడ్ చేస్తుందని చూడడానికి మనకు ఆప్షన్ లేదు. బట్ ఈ IACS లో నువ్వు ప్రివ్యూ డేటా అని కొడితే ఇది అక్కడ కనెక్ట్ అయ్యి మనం ఇక్కడ ఫార్మాట్ ఆప్షన్స్ ఏమేమి ఇచ్చామో అదంతా అప్లై చేసి డేటా చూపిస్తుంది. అంటే కరెక్ట్ గా రీడ్ అవుతుందా లేదా సోర్స్ నుంచి అది చూసుకోవడానికి. సో ఇక్కడ నువ్వు ప్రివ్యూ డేటాని ఇస్తే అది లోడ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు. సో అంటే మనం ఇచ్చిన డిలిమిటర్ ఫైల్ నేమ్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేయాలి అదంతా కరెక్ట్ గా ఇచ్చామని అర్థమవుతుంది ఇక్కడ. సో ఎంప్లాయీ నెంబరు, ఇది అన్ని కాలమ్ నేమ్స్, ఇదంతా డేటా. ఇదే కదా మనకు కావాల్సింది ఎగ్జాక్ట్ గా సోర్స్ డేటా. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఫీల్డ్ తీసుకుంటే ఈ ఫీల్డ్స్ ఉన్నాయి. తర్వాత టార్గెట్ క్రియేట్ చేయాలి. సో టార్గెట్ వచ్చేసి టేబుల్ కదా మనకి. సో కరెక్ట్, టార్గెట్ కనెక్షన్ లేదు. టార్గెట్ వచ్చేసి ఆర్కిల్, యూజర్ నేమ్, టార్గెట్ పాస్వర్డ్, లోకల్ 152, స్కీమ్ అనేమో ఎక్సీ, ఇదంతా నెక్స్ట్. సో కనెక్షన్ సక్సెస్ఫుల్, ఓకే. సో ఇక్కడ కూడా మనకి టార్గెట్ టేబుల్ ఉంది కదా, ఇంతకు మనం క్రియేట్ చేసాం. నేను సేమ్ అదే తీసుకుంటా. ఈ ఎంప్లాయీ పీస్ అది క్రియేట్ చేస్తాం. సో ఇందులో ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి నేను ఇక్కడ ట్రంకెట్ సెలెక్ట్ చేసుకుంటా. సో నేను ట్రంకెట్ టేబుల్ ఇచ్చి టార్గెట్ ఫీల్డ్స్ ఏమైనా ఇవేమైనా సేమ్. సో ఇక్కడ ఫీల్డ్ మ్యాపింగ్ చేద్దాం, స్మార్ట్ మ్యాపింగ్. సో ఎంప్లాయీ నెంబర్, నేమ్ టు నేమ్, శాలరీ టు శాలరీ, రీజన్ టు రీజన్. సో ఇప్పుడు సేవ్ ఇట్. సో మ్యాపింగ్ అనేది వ్యాలిడ్. ఓకే, సో నెక్స్ట్ నువ్వు మ్యాపింగ్ టాస్క్ క్రియేట్ చేసిన తర్వాత రన్ చేయి. ఓకే, ఇప్పుడు టైం సేవ్ చేయాలి కాబట్టి నేను డైరెక్ట్గా రన్ చేస్తాను. క్లిక్ ఆన్ రన్. సో ఇది మ్యాపింగ్. ఇక్కడ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేయాలి, లోకల్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ క్లిక్ ఆన్ మై జాబ్స్. సో ఇందులో అయితే నీకు అంతా ఒకటే పేజ్ లోనే మనం మొత్తం క్రియేట్ చేయొచ్చు, వ్యూ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. బట్ పవర్ సెంటర్ లో అయితే నీకు క్లయింట్ టూల్స్ అనేవి సపరేట్గా ఉన్నాయి. సో అవన్నీ ఓపెన్ చేయాలి. సో అన్ని 15 rows లోడ్ అయింది ఇక్కడ. సో ఇక్కడ కూడా సేమ్ ఆ పాత్కి వెళ్ళి ఆ ఫైల్స్ అన్ని రీడ్ చేసి ఒక్కొక్క ఫైల్ ఎన్ని డేటా ఉన్నాయి అంతా రీడ్ చేసి టార్గెట్ టేబుల్లోకి లోడ్ చేసింది. సో ఇది ఆల్రెడీ ట్రంకెట్ ఇచ్చాం కాబట్టి టేబుల్ ట్రంకెట్ చేసి లోడ్ చేస్తుంది. సో మనకి 15 రికార్డ్స్ లోడ్ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ ఓకే, ఇది సినారియో. ఫైల్ లిస్ట్ అనేది కాన్సెప్ట్ యూజ్ చేసి మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉంటే లోడ్ చేస్తాం. అదే సింగిల్ ఫైల్ నుంచి మల్టిపుల్ ఫైల్స్ లోడ్ చేయాలంటే ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు
ఓన్లీ ఫైల్ ఒకటే చూసాం సినారియో. లెట్స్ సే మనకు ఫైల్ కాకుండా వేరే ఫైల్స్ వస్తాయి, లైక్ XML ఫైల్స్, ఓకే, ఎక్సెల్ ఫైల్స్. సో అలా వచ్చిన మనం ఎలా లోడ్ చేస్తాం? ఇక్కడ పవర్ సెంటర్ లో మనకి ఎక్సెల్ ఫైల్ వస్తే మనకి లేదు, ఇక్కడ ఆప్షన్స్ లేవు లోడ్ చేయడానికి. ఇక్కడ ఎక్సెల్ ఫైల్స్ మనం లోడ్ చేయలేం ఇన్ఫర్మేటికల్ పవర్ సెంటర్ లో, ఎందుకంటే మనకు మెథడ్స్ లేవు. ఎక్సెల్ ఫైల్స్ లోడ్ చేయలేము. XML ఫైల్స్ లోడ్ చేయొచ్చు. XML ఫైల్స్ లోడ్ చేయొచ్చు ఇన్ఫర్మేటికల్ పవర్ సెంటర్. సో అది సినారియో నెక్స్ట్ సెషన్స్ లో చూద్దాం XML ఫైల్ ని. తర్వాత ఫ్లాట్ ఫైల్. సో ఈ 3 సినారియోస్ లో ఓన్లీ ఫ్లాట్ ఫైల్, XML ఫైల్స్ లోడ్ చేయాలి, జావా ఫైల్స్. ఓకే, ఆ 3 ఫైల్స్ టైప్స్ వస్తే మనం లోడ్ చేయగలం. బట్ ఎక్సెల్ ఫైల్స్ వస్తే లోడ్ చేయలేం ఇన్ఫర్మేటిక్ పవర్ సెంటర్. ఇక్కడ వచ్చేసి మనం ఏ సినారియోస్ యూజ్ చేయాలంటే .txt, తర్వాత .csv, .xml, .java. సో ఈ ఫైల్ టైప్స్ ఒక్కటే ఇన్ఫర్మేటిక్ పవర్ సెంటర్ సపోర్ట్ చేస్తుంది. సో టెక్స్ట్ ఫైల్ మనం చూసాము, సిఎస్వి కూడా సేమ్. ఎక్సెల్ ఫైల్ ఉంటే దాన్ని .csv లాగా కన్వర్ట్ చేసి లోడ్, సేమ్ టీఎక్స్టీ ఫైల్స్ మనకి డేటా ఎలా ఉంటుందో సిఎస్వి ఫైల్ కూడా సేమ్ అలానే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఐఎస్ఎస్ లో చూద్దాం సిఎస్ ఫైల్ ఎలా లోడ్ చేస్తాం అనేది. సో ఇన్ఫర్మేటికల్ కూడా నువ్వు సేమ్ అలానే లోడ్ చేయొచ్చు. సో XML కూడా చూద్దాము. సో ఈ జావా అయితే అవసరం లేదు ఇది. సో ఇది రెగ్యులర్ గా రావు మనకి, చాలా రేర్ గా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు అంతా ఐఎస్ఎస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ జావా అనే ఫైల్స్ రావు మనకి. ఓన్లీ టెక్స్ట్, సిఎస్వి, ఎక్సెల్ అండ్ దెన్ ఎక్సెల్ షీట్స్ ఐఎస్ఎస్ లో. అది చూద్దాం ఐఎస్ఎస్ లో మనం ఎలా లోడ్ చేయగలము. ఎక్సెల్ షీట్స్ అంటే నీకు ఐడియా ఉంది కదా, ఎక్సెల్ ఫైల్స్ మనకి ఎలా వస్తాయి. సో ఇది వచ్చేసి కామా సపరేటెడ్ వాల్యూ అంటే ఇది సిఎస్పి ఫైల్. సిఎస్పి ఫైల్ అంటే మనకేమీ అంత డిఫరెంట్ గా ఉండదు, సేమ్ ఎక్స్ ఫైల్ మనకి ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది ఇక్కడ కూడా. ఏమంటే ఇది ఎక్సెల్ ఫైల్ అంతే. టెక్స్ట్ ఫైల్ అంటే ఏంది, నోట్ ప్యాడ్ లాగా ఉంటుంది. సో సిఎస్వి ఫైల్ అంటే మనకి ఈ ఎక్సెల్ ఫైల్లో డేటా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నీకు డిలిమిటర్ ఏమొస్తుంది, ఇక్కడ ట్యాబ్ అనేది వస్తుంది అంతే. అంతే డిఫరెన్స్ .txt ఫైల్ కి .csv ఫైల్ కి. సో ఇందులో కూడా నీకు డిలిమిటర్స్ కూడా వస్తాయి. ఇక్కడ డిలిమిటర్స్ ఏముంది, మనకేం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇండైరెక్ట్ గా ఇలాంటి ఎక్సెల్ లో మనకి .csv ఫైల్ ఉందంటే ట్యాబ్ యూస్ చేస్తాం. లేదంటే ఇక్కడ ఆటోమేటిక్ వాళ్ళు డిలిమిటర్ అనేది ఇచ్చింటారు. మనం స్టార్టింగ్ లో చూసాం కదా 3 డిలిమిటర్స్ ఇచ్చారని. సో ఇది ఫైల్ టైప్ వచ్చేసి ఇది సిఎస్వి ఫైల్. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీరు .csv అని ఇచ్చారు, అంటే ఇది ఎక్సెల్ ఫైల్. ఎక్సెల్ ఫైల్ వాళ్ళు .csv గా సేవ్ చేశారు అంతే. సో దీన్ని ఓపెన్ చేస్తే వీళ్ళు డిలిమిటర్స్ యూజ్ చేసి ఉంటే ఇలా ఇస్తారు. సో వీళ్ళు యూజ్ చేసిన డిలిమిటర్ ఈ 3 @#. సో మనం ఇది ఇచ్చి లోడ్ చేయవచ్చు ఐఏసిఎస్ లో. అదే ఇన్ఫర్మేటిక్ లో అయితే నీకు ఓన్లీ సింగిల్ ఉండాలి. సో మల్టిపుల్ డిలిమిటర్ సపోర్ట్ చేయదు, ఓన్లీ ఒకటే ఉంటే సో ఒకటే డిలిమిటర్ ఇచ్చి మనము ఈ ఫైల్ ని లోడ్ చేయగలం. సో ఇక్కడ ఎక్సెల్ ఎప్పుడు మర్చిపోయాను. డీటెయిల్స్
సో ఇది ఒక ఎక్సెల్ ఫైల్. బట్ నువ్వు ఇక్కడ చూసుకుంటే మనకి 3 షీట్స్ ఉన్నాయి. ఓకే. సో ఎంప్లాయీ షీట్లో ఎంప్లాయీ రిలేటెడ్ డేటా ఉంది. ఎంప్లాయీ అడ్రస్ షీట్లో మనకి ఎంప్లాయీ రిలేటెడ్ అడ్రస్ డీటెయిల్స్ ఉన్నాయి. ట్రాన్సాక్షన్ షీట్లో ఎంప్లాయీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో మనకి ఇలా ఫైల్ వస్తే ఎలా లోడ్ చేయగలం? సో ఇంతకు ముందు అంతా మనం ఎలా లోడ్ చేసాము? ఒక ఫైల్ ఎక్సెల్ ఫైల్ ఉంటుంది. సో అందులో మనకు ఒకటే షీట్ ఉంటుంది. సో ఈ డేటాని మనము ఏ డిలిమిటర్ యూజ్ చేసి చేశారనేది చూసుకొని మనము డేటాని లోడ్ చేసి ఉంటుంది. సో ఇది సోర్స్ డేటా టార్గెట్లోకి లోడ్ చేసాం. ఇక్కడ డిలిమిటర్ వచ్చేసి ట్యాబ్ అనమాట బయటికి. ఓన్లీ ఒకటే షీట్ ఉంది. సో ఇన్ కేస్ మనకి ఇలా డిఫరెంట్ షీట్స్ వచ్చాయి, అప్పుడు మనము ఈచ్ షీట్ని ఒక్కొక్క డిఫరెంట్ ఫైల్ లేకపోతే డిఫరెంట్ టార్గెట్లోకి లోడ్ చేయాలి. సో అప్పుడు ఎలా మనం చేయగలం? సో ఇలాంటి డిఫరెంట్ ఫైల్స్ ఉన్నా కూడా ఐఎస్ఎస్లో మనం లోడ్ చేయగలం. బట్ ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్లో ఆప్షన్ లేదు మనకి చేయడానికి అలాంటి ఫైల్స్ వస్తే. ఎందుకంటే అలాంటి ఫైల్స్ సపోర్ట్ చేయదు. సో అలాంటి మెథడ్స్ మనకి క్రియేట్ చేయలేదు ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్లో. సో అదే ఐఏసిఎస్లో అయితే మనం ఎలా లోడ్ చేస్తాం? సో ఫైల్ లిస్ట్ అనేది మనం చూసాము. ఓన్లీ ఒకటే షీట్ ఉంటే సేమ్ స్ట్రక్చర్ ఉంటే అది ఎలా ఫైల్ లిస్ట్ కాన్సెప్ట్ ద్వారా మనం లోడ్ చేస్తాం. సో ఇప్పుడు ఒక ఫైల్లో మనకి డిఫరెంట్ షీట్స్ ఉన్నాయి. ఎంప్లాయీ అనేది, తర్వాత అడ్రస్, తర్వాత ట్రాన్సాక్షన్ డీటెయిల్. మనకు ఉండేది ఒకటే ఫైలే, బట్ 3 షీట్స్ ఉన్నాయి మనకు అందులో. సో ఈ షీట్ ఎంప్లాయీ అనేది ఒక టేబుల్కి లోడ్ చేయాలి, అడ్రస్ అనేది ఒక టేబుల్కి లోడ్ చేయాలి, ట్రాన్సాక్షన్ అనేది ఒక టేబుల్కి లోడ్ చేయాలి. లేదంటే ఫైల్స్ అయినా క్రియేట్ చేయాలి. సెపరేట్ ఫైల్స్ క్రియేట్ చేయాలని చెప్తారు. సినారియోస్ ఇలా వస్తాయి మనకి. సో ఇలా వస్తే మనం ఎలా చేయాలి ఐఎస్ఎస్? సేమ్ అలాగే ఎక్స్ఎంఎల్ ఫైల్స్ని ఎలా లోడ్ చేస్తాం? ఓకే. సో ఈ డిఫరెంట్ సినారియోస్ మనం చూద్దాం. సో ఇప్పుడైతే మనకి టైం నడుంది కాబట్టి ఇది ఒకటి చూద్దాం. సో డిఫరెంట్ షీట్స్ వస్తే ఎలా లోడ్ చేస్తాం? సో దీనికి మనకు ఒక అసెట్స్ ఉన్నాయి మనకి. ఐఎస్ఎం అని ఇంటెలిజెంట్ స్ట్రక్చర్ మోడల్. ఇంటెలిజెంట్ స్ట్రక్చర్ మోడల్ అనేది ఇది ఒక కాంపోనెంట్. సో ఐఏసిఎస్లో మనకి కాంపోనెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ కాంపోనెంట్ తీసుకొని ఇంటెలిజెంట్ స్ట్రక్చర్ మోడల్ అంటే ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఫైల్ని అదే లైక్ ఏ టూల్ లాగా పనిచేస్తుంది. మనం ఇచ్చిన ఫైల్ని మొత్తం రీడ్ చేసి అందులో మనకి ఎన్ని షీట్స్ ఉన్నాయి, ఆ డేటా ఏముంది అని మనకి సపరేట్గా చూపిస్తుంది. సో ఇలాంటి ఫైల్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం కాంపోనెంట్ క్రియేట్ చేసి ఈ ఫైల్ని అందులో లోడ్ చేసి మనకు అవుట్పుట్ ఎలా కావాలనేది ఇక్కడ డిఫైన్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత మ్యాపింగ్లో సోర్స్ వస్తుంది మనకి. దీన్ని పార్సర్ చేయాలి. ఐఎస్ఎం పార్సర్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది మనకు. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసుకొని ఈ ఐఎస్ఎం మోడల్ని ఇందులోకి లోడ్ చేసి లోడ్ చేసి పార్సల్ ద్వారా ఆ డేటాని మనం స్ప్లిట్ చేస్తాం. స్ప్లిట్ చేసి టార్గెట్లోకి లోడ్ చేస్తాం. సో అది ఎలా చేయగలమో ఇప్పుడు చూద్దాం. సో ఎగ్జాంపుల్గా ఇదే ఫైల్ తీసుకున్నాం. ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ సోర్స్ అనేది ఫైల్ మనకి. న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ కాంపోనెంట్స్ అని ఉన్నాయి. సో ఈ కాంపోనెంట్స్ క్లిక్ చేస్తే ఇంటెలిజెంట్ స్ట్రక్చర్ మోడల్ అనేది కాంపోనెంట్. ఆఫ్టర్ యూ క్రియేట్ అన్ ఇంటెలిజెంట్ స్ట్రక్చర్ మోడల్, యూ కెన్ అసోసియేట్ ఇట్ విత్ ఏ స్ట్రక్చర్ పార్సర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ యూజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మ్యాపింగ్. సో ఫస్ట్ మనం స్ట్రక్చర్ ని డిఫైన్ చేద్దాం. సో నేమేమి ఇద్దాం? ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. ఓకే. సో ఇది వచ్చేసి నేమ్ _ISM.
సో డిఫాల్ట్ లొకేషన్ బేస్డ్ ఆన్ ఫైల్ శాంప్లింగ్. ఇక్కడ మనము శాంపిల్ ఫైల్ అనేది లోడ్ చేయాలి. సేమ్ ఇదే ఫైల్ మనం ఇక్కడ లోడ్ చేస్తాం. ఇదే కాబట్టి దీన్ని ఓపెన్ చేస్తాం. సో ఇది ఓపెన్ చేసిన వెంటనే అది మొత్తం ఇది వచ్చేసి ఫైల్ నేమ్ కదా, సారీ ఫైల్ డేటా ఇది. సో ఇదే కదా మనకి ఫైల్ ఉండేది. ఓకే, బట్ మనకి అక్కడ డిఫరెంట్ షీట్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఒకటే కనిపిస్తుంది. ఏ ఫైల్ కనిపిస్తుంది? ఎంప్లాయీ డేటా ఒకటే ఉంది. అయ్యో హియర్ ఎంప్లాయీ సో ఈ డేటా ఒక్కటే మనకి విజిబుల్ ఉంది. కరెక్ట్, ఇది ఒకటి చూడగలుగుతున్నాం. నెక్స్ట్ ఎంప్లాయీ అడ్రస్, ఈ డేటాని చూడాలి. ఇక్కడ చూస్తే డిస్ప్లే అని ఉంది కదా, ఇక్కడ మనకి సెలెక్ట్ అయింది ఆల్రెడీ. దీన్ని క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ ఇక్కడ ఉన్న 3 షీట్స్. సో మనం షీట్ వైజ్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఎంప్లాయీ అడ్రస్ కరెక్ట్గా రీడ్ అవుతుందా లేదా, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కరెక్ట్గా రీడ్ అవుతుందా లేదా, సో లేదా మనం చూసుకోవచ్చు అనమాట. తర్వాత డిస్కవర్ స్ట్రక్చర్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా అనలైజ్ చేసి మనకి ఇక్కడ కింద వ్యూ అనేది ఉంది, ఇక్కడ చూపిస్తుంది మనకి విజువల్ మోడల్, రిలేషనల్ అవుట్పుట్, JSON ఆర్ XML ఫైల్. సో ఇక్కడ మనకి చూపిస్తుంది. జస్ట్ నేను డిస్కవర్ స్ట్రక్చర్ అని క్లిక్ చేస్తే అది ప్రాసెసింగ్ చేసి మనకు ఒక మోడల్ అనేది చూపిస్తుంది. సో ఫైల్ అనేది ఎక్సెల్ కదా, ఎక్సెల్ కింద అది ఐడెంటిఫై చేసింది 3 షీట్స్ ఉన్నాయని. సో 3 షీట్స్ ఇలా చూపిస్తుంది మనకి, ఎంప్లాయీ అడ్రస్, ట్రాన్సాక్షన్. సో ఎంప్లాయీలో ఏమున్నాయి? ఎంప్లాయీ అనేది ఒక టేబుల్ లాగా చూసుకోండి, ఒక టేబుల్ లాగా ఉంది ఇక్కడ. ఓకే, సో అందుకే సో అదొక టేబుల్ లాగా తీసుకొని తర్వాత ఇందులో ఏమేమి ఉన్నాయి దీనిపైన క్లిక్ చేస్తే నీకు కాలమ్ నేమ్స్ అన్ని వస్తాయి. సో ఎంప్లాయీ అనే షీట్ లో అదొక టేబుల్ ఫార్మాట్ లో ఉంది. సో ఇది అడ్రస్ అంటే ఇట్స్ లైక్ నేమ్ అంతే. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి, అందులో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, సో అదంతా ఇక్కడ ఇది ఒక విజువల్ మోడల్ లాగా చూపిస్తుంది మనకి. ఓకే, సేమ్ అలానే ఇంకో షీట్ ఉంది ఎంప్లాయీ అడ్రస్ అనేది, అది కూడా ఒక టేబుల్ ఫామ్ లో ఉంది. సో ఎలిమెంట్ పైన క్లిక్ చేసి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, సో అది కూడా రీడ్ చేస్తుంది. తర్వాత ట్రాన్సాక్షన్ షీట్ లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. సో ఇలాగా ఒక విజువల్ లాగా మనకి ఒక మోడల్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, తర్వాత మనకి అవుట్పుట్ ఎలా కావాలని మనం ఇక్కడే డిసైడ్ చేయాలి. రిలేషనల్ అవుట్, దీనిపైన క్లిక్ చేస్తే నీకు టేబుల్ ఫామ్ లో కావాలంటే నీకు ఇలా కనిపిస్తుంది. టార్గెట్ లో యూ కెన్ లోడ్ ఇన్ దిస్ వే అని. టార్గెట్ నువ్వు టేబుల్లో లోడ్ చేయాలంటే సో ఫైనల్ టేబుల్ లోడ్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది అని చూపిస్తుంది. ఓకే, సో ఎంప్లాయీ షీట్ అనేది ఫస్ట్ నీకు టేబుల్లో ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఎంప్లాయీ అడ్రస్ అనేది నీకు టేబుల్లో ఇలా కనిపిస్తుంది. తర్వాత ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేది టేబుల్లో ఇలా కనిపిస్తుంది. అంటే డిఫాల్ట్ గా మనకి ఒక వ్యూ అనేది ఇచ్చేస్తుంది అనమాట ఇక్కడే. సో నువ్వు టేబుల్లో లోడ్ చేయాలనుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది డేటా. ఇన్ కేస్ నువ్వు XML ఫైల్ లేకపోతే JSON ఫైల్ లాగా లోడ్ చేయాలనుకుంటే దానిపైన క్లిక్ చేస్తే సో JSON ఫైల్ ఆర్ XML ఫైల్, సో రెండు ఇలా కనిపిస్తాయి. ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అనేది నీకు ఇలా కనిపిస్తుంది. ఓకే, మనకి ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్లో మనకి అవుట్పుట్ ఎలా కావాలంటే అలా ఇక్కడ సెలెక్ట్ చేసి క్రియేట్ చేయొచ్చు. సో JSON అంటే మనకి ఇలా కనిపిస్తుంది. సో XML అంటే XML ఫైల్ ఇలా కనిపిస్తుంది. ఓకే, టేబుల్ అంటే టేబుల్ లాగా ఇలా కనిపిస్తుంది. క్లియర్. సో ఇలా మనం ఫైల్ లోడ్ చేసి ఆ ఫైల్ ని లోడ్ చేస్తే అది స్ట్రక్చర్ డిఫైన్ డిస్కవర్ స్ట్రక్చర్ అని కొడితే అదంతా రీడ్ చేసి మనకి ఇలా విజువల్ మోడల్ లాగా ఇలా చూపిస్తుంది.
తర్వాత నీకు అవుట్పుట్ ఎలా కావాలనేది మనం ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను రిలేషనల్ అవుట్పుట్ లాగా సెలెక్ట్ చేస్తున్నా. అంటే ఆ ఫైల్స్ ని నేను టేబుల్లోకి లోడ్ చేయాలనుకుంటున్నాను. నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఎక్సెల్ ఫైల్, నీకు డిఫరెంట్ షీట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఈ ఎంప్లాయ్ అనేది ఒక టేబుల్లో లోడ్ చేయాలి. ఎంప్లాయ్ అడ్రస్ ఒక టేబుల్, ట్రాన్సాక్షన్ అనేది ఒక టేబుల్. సో టేబుల్ ఫార్మాట్ లో నేను లోడ్ చేయాలని నాకు సీనియర్ ఉంది. సో ఇక్కడ నేను రిలేషనల్ అవుట్పుట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను టేబుల్లోకి లోడ్ చేస్తున్నప్పుడు, సో ఇది మనం సెలెక్ట్ చేసుకుని తర్వాత సేవ్ చేయాలి. ఓకే, స్ట్రక్చర్ అనేది మనం డిఫైన్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం మ్యాపింగ్ క్రియేట్ చేయాలంటే మ్యాపింగ్స్ క్రియేట్ అండర్స్కోర్ మ్యాపింగ్. సోర్స్ సోర్స్ ఏంది ఫైల్ కదా. సో ఫైల్ కనెక్షన్ ఆల్రెడీ ఉంది మనకు. సో ఇక్కడ ఉంది ఫైల్. సో ఇది వచ్చేసి ఫైల్. నువ్వు ప్రివ్యూ చేయలేము మనం. ఇక్కడ కూడా ఫీల్డ్స్ రాదు, ఎందుకంటే ఇది ఎక్సెల్ ఫైల్ కాబట్టి ఫీల్డ్స్ రాదు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా ఎక్సెల్ ఫైల్ ఇవ్వలేము. దీనికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి సేమ్ కాన్ఫిగరేషన్ ఫైల్ మనం ఎలా క్రియేట్ చేస్తామో అలా క్రియేట్ చేద్దాం. సో ఫైల్ నేను ఇందులో క్రియేట్ చేస్తాను. ఐఎస్ఎంలో టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసి ఐఎస్ఎం కాన్ఫిగ్. ఓకే, ఫైల్ ఎక్కడ మనకు ఎంప్లాయ్ ట్రాన్సాక్షన్ ఇక్కడ ఉంది. సో ఫైల్ కాపీ చేసి స్లాష్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. డాట్ ఎక్సెల్ ఎక్సెల్ ఎస్ఎక్స్. సో ఇది మనకి యాక్చువల్ ఫైల్. ఓకే, సేవ్ చేసి ఇది ఒక డమ్మీ ఫైల్. సో ఈ డమ్మీ ఫైల్ లో మనకి ఈ పాత్ లో ఎక్సెల్ ఫైల్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం ఈ ఫైల్ సెలెక్ట్ చేస్తాం అంటే ఇది కూడా లైక్ ఇండైరెక్ట్ ఫైల్ లాగా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇది సెలెక్ట్ చేస్తున్నా. సో ఇది కూడా సింగిల్ ఆబ్జెక్ట్ అన్నమాట. సో ఇక్కడ ఫైల్ లిస్ట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను లోడ్ చేసింది ఒకటే ఫైల్ కాబట్టి సింగిల్ ఆబ్జెక్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫార్మాట్ ఆప్షన్స్, ప్రివ్యూ డేటా ఇదంతా ఏం అవసరం లేదు. సో ఇది కూడా ఏం అవసరం లేదు. సో నెక్స్ట్ దీని తర్వాత మనము ఐఎస్ఎం అనేది ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కదా. పార్సర్ అనేది స్ట్రక్చర్, పార్సర్ అనేది ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ ట్రాన్స్ఫర్మ్ ద్వారా యూజ్ చేసి మనం డేటాని సెగ్రిగేట్ చేయాలి.
స్ట్రక్చర్ పార్సల్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం, క్రియేట్ చేస్తాం కదా. సో ఆ కాంపోనెంట్ ని సెలెక్ట్ చేయాలి. సో అవుట్పుట్ యాజ్, నీకు అవుట్పుట్ ఎలా కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రిలేషన్ ఎలా, జేసన్, ఎక్స్ఎంఎల్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. సో నేను రిలేషన్ వన్ సెలెక్ట్ చేస్తున్నా. ఇన్కమింగ్ ఫీల్డ్స్. సో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన వెంటనే ఇన్పుట్ అవుట్పుట్ రెండు డిస్కనెక్ట్ అవుతాయి. ఓకే. సో తర్వాత ఇక్కడ ఇన్పుట్ ని మనం మ్యాప్ చేయాలి. ఇన్పుట్ మ్యాప్ చేస్తే మీకు అప్పుడు ఇక్కడ ఇన్పుట్ అనేది వస్తుంది. ఇన్కమింగ్ ఫీల్డ్స్ వచ్చేసి మనకు ఉండేది ఇదే పార్ట్. ఇక్కడ ఫైల్ నేమ్ డైరెక్ట్ గా ఉంది. కావాలంటే నువ్వు ఇక్కడ ఈ ఫైల్లో జస్ట్ పాత్ అని క్రియేట్ చేయొచ్చు. ఎంటర్ చేసి జస్ట్ పాత్ అని క్రియేట్ చేసుకుంటే ఈ పాత్ ని లింక్ చేయొచ్చు అక్కడ. లేదంటే నువ్వు డైరెక్ట్ గా ఇదే చేసుకోవచ్చు. ఈ ఫైల్ నేమ్ ఇక్కడ ఫీల్డ్ మ్యాపింగ్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఫైల్ పాత్ కి కనెక్ట్ చేయాలి. ఓకే. సో డైరెక్ట్ దీన్ని కాకుండా నీకు ఇంకేదో అక్కడ ఫైల్ అను పాత్ అని నువ్వు జస్ట్ డమ్మీ లైన్ క్రియేట్ చేసుకుంటే ఆ పాత్ ని మనం ఫైల్ పాత్ కనెక్ట్ చేస్తే అది రీడ్ చేసుకుంటుంది. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తుంటే స్ట్రక్చర్ పార్ట్స్ జనరల్ లో కదా, సారీ మనం ఇక్కడ సోర్స్ లో తీసుకెళ్ళి సోర్స్ సో నేను మళ్ళీ రీసెలెక్ట్ చేసుకుంటున్నా. సో రీసెలెక్ట్ నీ ఫీల్డ్స్ లో ఇప్పుడు పాత్ అనేది వస్తుంది. సో ఆ పాత్ ని ఫైల్ పాత్ కి డైరెక్ట్ గా కనెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు పాత్ అని వచ్చింది కదా, ఫీల్డ్ మ్యాపింగ్ లో జస్ట్ దీన్ని ఫైల్ పాత్ ని కనెక్ట్ చేస్తే నెక్స్ట్ ఉన్న లైన్ ని అది రీడ్ చేస్తుంది. అవుట్పుట్ ఫీల్డ్స్ ఇక్కడ చూసుకుంటే నీకు షీట్స్ నేమ్స్ అన్ని వచ్చినాయి అవుట్పుట్ లో. అడ్రస్ ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2. సో ఎలిమెంట్ 1 అంటే ఎంప్లాయీ సిటీ కంటే ఇది వచ్చేసి అడ్రస్. ఎలిమెంట్ 1 వచ్చేసి డేటా, యాక్చువల్ డేటా. ఎలిమెంట్ 2 వచ్చేసి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. నువ్వు కావాలంటే దీన్ని రీనేమ్ కూడా చేసుకోవచ్చు. ఎంప్లాయీ డేటా ఇక్కడ రీనేమ్ అవ్వదు. మనం స్ట్రక్చర్ డిఫైన్ చేస్తున్నప్పుడు అక్కడ రీనేమ్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. సో నెక్స్ట్ మనం టార్గెట్ కి కనెక్ట్ చేయాలి. సో నువ్వు టార్గెట్ వచ్చేసి ఇక్కడ టేబుల్ మనం రిలేషనల్ తీసుకున్నాం కాబట్టి టార్గెట్ కనెక్షన్. సో టార్గెట్ టేబుల్ నేమ్స్ మన దగ్గర లేవు. సో ఏం చేద్దామంటే మనము క్రియేట్ చేస్తున్నప్పుడే, ఐ మీన్ జాబ్ రన్ చేస్తున్నప్పుడే మనం క్రియేట్ చేసుకున్నాం అంటే క్రియేట్ న్యూ వెట్ రన్ టైమ్ అని ఇద్దాం. p__ ఎంప్లాయీ డేటా. సో ఇది టేబుల్ నేమ్. ఓకే. ఓకే. సో నేను రన్ చేస్తున్నప్పుడే ఈ టేబుల్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్ గా లోడ్ అవుతుంది. ఇక్కడ ఫీల్డ్ మ్యాపింగ్ ఏం అవసరం లేదు ఇంకా. ఎందుకంటే రన్ టైమ్ లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. సో ఇలాగా దీన్ని టార్గెట్ కనెక్ట్ చేస్తే మనకు ఆప్షన్ చూపిస్తుంది ఏ షీట్ మ్యాప్ చేయాలి ఈ టార్గెట్. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఎంప్లాయీ డేటాని నేను ఈ టేబుల్లోకి లోడ్ చేస్తాను. సేమ్ అలానే 3 టేబుల్స్ కావాలి మనకి. 3 షీట్స్ ఉన్నాయి కాబట్టి 3 టేబుల్స్ కావాలి. ఓకే. సో ఇది వచ్చేసి ఎంప్లాయీ డేటా. నెక్స్ట్ ఏముంది, అడ్రస్, ఎంప్లాయీ అడ్రస్ అది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. సో ఎంప్లాయీ డేటాని కనెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి దానిపైన క్లిక్ చేస్తే మనకు మళ్ళీ అడుగుతుంది ఎలిమెంట్ 1 అంటే అడ్రస్ డీటెయిల్స్ ఉంది. సో దాన్ని నేను ఎంప్లాయీ అడ్రస్ కి కనెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఎలిమెంట్ 2. ఇది వచ్చేసి ట్రాన్సాక్షన్ రిలేటెడ్ డేటా. సో అది నేను ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ కి కనెక్ట్ చేస్తున్నా.
ఎంప్లాయీ అడ్రస్. సో టార్గెట్ వచ్చేసి సెలెక్ట్. సో దీనికి కూడా మనకి టార్గెట్ అవైలబుల్ లేదు. సో నేను డైరెక్ట్ ఇక్కడ ఎంప్లాయీ అడ్రస్ ఎంప్లాయీ అడ్రస్ అనే టేబుల్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ట్రాంకేట్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ టేబుల్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు నాకు 3 షీట్స్ కి 3 టార్గెట్ ఫైల్స్ ఉన్నాయి. టార్గెట్ టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాయి. అంటే రన్ టైంలోనే ఇది టేబుల్స్ ని క్రియేట్ చేసి లోడ్ చేస్తుంది. లేదు నువ్వు ముందే టార్గెట్ టేబుల్స్ క్రియేట్ చేయాలనుకుంటే నువ్వు ఇక్కడ టార్గెట్ స్కీమాలో ఇక్కడ ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, ఈ కాలమ్స్ అన్ని క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. ఎంప్లాయీ అడ్రస్ లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎంప్లాయీలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. సో ఈ కాలమ్స్ అన్ని క్రియేట్ చేసి దీనికి ఒక టేబుల్ నేమ్ ఇస్తే ఇక్కడ నువ్వు జస్ట్ ఇక్కడ సోర్స్ అని ఉంది కదా, సోర్స్ టార్గెట్ అని దీన్ని తీసుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. డ్రాప్ చేసి ఇందులో నువ్వు ఆ టేబుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని మ్యాప్ చేయాలంటే ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ మ్యాప్ చేస్తే నీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, సో ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ సేవ్ అని క్లిక్ చేయి. ఇది మనకు అవసరం కాబట్టి డిలీట్ చేస్తున్నాం, మళ్ళీ రీసేవ్ ఇట్. సో మ్యాపింగ్ అనేది వ్యాలిడ్ అయింది. సో నేనేం చేస్తాను అంటే ఈ ఫైల్ని క్లోజ్ చేసి రన్ చేస్తా డైరెక్ట్గా. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ రన్. ఇప్పుడు అది 3 టార్గెట్ ఫైల్స్ ని క్రియేట్ చేసి ఆ టేబుల్స్ లోకి లోడ్ చేస్తుంది డేటా. ఓకే, జస్ట్ రీఫ్రెష్ చేస్తుంది. సో ఇక్కడ రీఫ్రెష్ చేస్తూ ఉంటే మనకి ప్రోగ్రెస్ అనేది చూడొచ్చు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే సోర్స్ అనేది ఒకటే, బట్ మనకి 3 డిఫరెంట్ టార్గెట్ టేబుల్స్ ఉన్నాయి. రీఫ్రెష్ చేస్తే మనకి సో ఇంకా రన్ అవుతుంది అది. సో అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే సోర్స్ అనేది ఒకటే, ఫైల్ ఒకటే. సో ఎంప్లాయీ డేటా షీట్ లో మనకి 26 రోస్ ఉన్నాయి, ఎంప్లాయీ అడ్రస్ లో 26 ఉన్నాయి, ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ లో 16 ఉన్నాయి. సో ఈ షీట్ లో ఉన్న డేటాని అది రీడ్ చేసి మనకి టేబుల్స్ లో లోడ్ చేసింది. సో ఇక్కడ నువ్వు టేబుల్స్ టార్గెట్ స్కీమాకి వెళ్ళి ఇక్కడ టేబుల్ నేమ్ ఇస్తే ఏముంది, టీ ఎంప్లాయీ డేటా, ఈఎంపీ డేటా. చూస్తే ఇక్కడ మనకు ఆ ఎక్సెల్ లో ఉన్న షీట్ లో ఉన్న డేటా అంతా లోడ్ అయింది. ఓకే, సేమ్ అలాగనే ఇంకో టేబుల్, ఇంకోటి ఏంటి, ఈ ఎంప్లాయీ అడ్రస్. సో ఎంప్లాయీ అడ్రస్ షీట్ లో అనేది మొత్తం లోడ్ అయింది. నెక్స్ట్ ఈఎంపీ ట్రాన్సాక్షన్. సో ట్రాన్సాక్షన్ షీట్ లో ఉన్న డేటా కూడా మనం లోడ్ చేయాలి. సో ఇలా మనం లోడ్ చేయొచ్చు అనమాట యూజింగ్ ఐఎస్ఎం. ఐఎస్ఎం ద్వారా మనము ఎక్సెల్ షీట్ ని పాస్ చేసి డిఫరెంట్ స్ట్రక్చర్ చేసి డిఫరెంట్ టేబుల్ లోకి లోడ్ చేయొచ్చు. ఇక్కడ టేబుల్ అనేది యూజ్ చేస్తాను నేను రిలేషనల్ అవుట్పుట్ లాగా. అవుట్పుట్ అనేది నువ్వు జేసన్ ఫైల్, ఎక్సెల్ ఫైల్ కావాలంటే కూడా నువ్వు జస్ట్ మనం అక్కడ ఫార్మెట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఎక్సెల్ ఫామ్ లోకి, జేసన్ ఫైల్ లోకి, ఎక్స్ఎంఎల్ ఫైల్ లాగా కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఫైల్. నెక్స్ట్ ఎక్స్ఎంఎల్ జేసన్ ఫైల్ ఎలా రీడ్ చేస్తామో నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే.